మా రాష్ట్ర రైతు విభాగానికి సంబంధించినటువంటి అధ్యక్షులు శ్రీ రామారావు గారు ఈ రాష్ట్రంలో రైతు పరిస్థితి, ప్రస్తుతం ఈ ప్రభుత్వం రైతును ఆదుకోవడంలో ఏ విధంగా నిర్లక్ష్యం వహిస్తుంది, దాని ద్వారా రైతు ఎలా నష్టపోతున్నాడు, పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక, పంట వేయడానికి ఆర్థిక సహాయం అందక అప్పుల్లో ఎలా కూరుకుపోతున్నాడు అనే విషయాల్ని వారు వివరించారు. నేను ఇవాళ ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతులకు చెప్పింది చెయ్యలేదు, చేయని కారణం చేత రైతు ఎలా నష్టపోతున్నారు అనే విషయాల్ని వారికి ఒకసారి గుర్తు చేయాలని నేను మీ ముందుకు వచ్చాను. నిన్న నేను టీవీలో చూశా, ఆయన రైతులను ఎంత భ్రమలోకి తీసుకెళ్తున్నాడంటే, నేను టెక్నాలజీ ఉపయోగించి ఆలోచిస్తున్నాను, నవ్వుతున్నాడు. అంటే రైతులు వింటుంటే ఆయనకి ఎంత అపహాస్యంగా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారికి రైతుల్ని ఒక చెట్టు కింద కూర్చోబెట్టారు, మంచి సెట్ట బాగా వేశారు. ఆ సెట్ట దగ్గర, ఆ చెట్టు దగ్గర నుంచి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎలా ఉన్నాయంటే, ఆయన రైతులు అమాయకంగా వింటున్నారని ఆయనకి నవ్వొచ్చేస్తుంది పాపం. ఎందుచేతంటే విండ్ డైరెక్షన్ ఆయనే కనిపెడతాడట. అందులో ఉన్నటువంటి ఏదైతే ఫాల్ట్ ఇష్యూస్ ఉన్నాయో, లేకపోతే ఆ విండ్లో ఏదైనా లోపం ఉంటే అది ఎలా మనం తప్పించాలో తెలుసుకుంటాడట. మూడోది, స్ప్రే చేసేటప్పుడు ఈ స్ప్రేయర్ ఏదైతే డ్రోన్స్ ఉన్నాయో వాటి కెమెరాలు ఇన్సెట్ చేసి పర్టికులర్ ప్లాంట్ మీద ఇన్సెట్ చేస్తాడంట. నాయన, గడిచిన 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు రైతును మోసం చేశారండి మీరు రైతు ద్వేషి. నేను పెద్ద పదం వాడదలుచుకోలేదు. రైతుకు ద్రోహం చేసినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అందులో ప్రథమ వరుసలో తమరున్నారు. నేనంటే మీ చరిత్ర అంతా తీసుకున్నప్పుడు మీరు మొదటిసారి ముఖ్యమంత్రి చేసినా, రెండోసారి ముఖ్యమంత్రి చేసినా, మూడోసారి ముఖ్యమంత్రి చేసినా, ఇవాళ 4వ పర్యాయం మొదలుపెట్టారు. ఎప్పుడు చూసినా రైతుల్ని మోసం చేస్తున్నారు మీరు. నేను ఇంకొక పార్టీ ఉంది, యువకుల్ని మోసం చేస్తారు, మహిళల్ని మోసం చేస్తారు. అంటే ఈ మోసపోయే వర్గాల్లో ప్రథముడు రైతు అని మీకు తెలిసిపోయింది. అందుకే ఇవాళ మీరు చాలా జోక్గా చెప్పారు, ఏంటి నేను గాలి డైరెక్షన్ని మార్చేస్తాను, లేదా గాలిలో ఏదైతే చీడపీడలు పట్టేటువంటి ఉంటే ఇన్సెక్ట్స్ని కూడా, క్రిమినల్ కూడా డైరెక్షన్ తప్పించేస్తానని. అంటే రైతులంటే ఏది చెప్తున్నా వింటారని మీ అభిప్రాయం కదా. అంతకంటే ఏముంది? చంద్రబాబు నాయుడు గారు ఇది మంచిది కాదండి. ఎందుకంటే ఈ రాష్ట్రమే రైతు కూలీల ఆధారంగా ఉన్నటువంటి రాష్ట్రం. 65% వ్యవసాయం మీద ఆధారపడ్డారు. మీరు వ్యవసాయం అంటే పడదు మీకు. ఎందుచేతనంటే మీరు కింద స్థాయి నుంచి వచ్చారు, వ్యాపారాల మీద మీకు బాగా మక్కువ ఎక్కువ. కానీ రైతుకి ఉన్నటువంటి అవినాభావమైనటువంటి సంబంధము, లేకపోతే ప్రేమ, లేకపోతే ఆ బాంధవ్యాన్ని మీరు గుర్తించట్లేదు. కారణం ఏమిటంటే, సాధారణంగా మీరు 4-5 ఉదాహరణలు చెప్తాను నేను. మీరు చాలాసార్లు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ అంటే హేళన చేశారు, తీగల మీద బట్టలు ఆరేయాలని. విద్యుత్ ఉద్యమం జరిగితే రైతులు కాల్చి చంపించారు. రైతులంటే మీకు ప్రేమ లేదు కనుక. అలాగే జలయజ్ఞాన్ని ప్రారంభిస్తే ఇది ధనయజ్ఞం అన్నారు, మీరు ధనం కోసం పట్టిసీమ తీసుకొచ్చారు. ఇవాళ బనకచర్లు అంటున్నారు. ఇది ఆలోచించండి, ఇది రైతులకి ద్రోహం చేయటం కాదా? రైతు ఆత్మహత్యలు చేసుకున్నాడు మీ పాలనలో. కూలి రైతు, లేదా ఎవరైతే సాగు చేసేటువంటి రైతు ఉన్నాడో, కౌలు రైతు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకున్నారా? లేదే. రైతుకి సపోర్ట్ చేయాలనేటువంటి ఆలోచన మీకు లేదా? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆలోచించి రుణమాఫీ చేసినటువంటి విధానం, సక్రమంగా చెల్లించిన రైతుకు కూడా డబ్బులు ఇచ్చినటువంటి నాయకుడే ఆ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆశయంతో పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం భారతదేశంలోనే, కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదు, మోడీ గారు నిర్ణయించలేదు, భారతదేశంలోనే మొట్టమొదటిగా రైతు భరోసా 12,550 రూపాయలు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పెట్టుబడి సహాయం. ఇది వినండి, పెట్టుబడి సహాయం. రైతు ఎందుకు అప్పు అవుతున్నాడు? అధిక వడ్డీకి అప్పు ఎందుకు తెస్తున్నాడు? సీజన్ వస్తే రైతు ఎందుకు ఎదుట డబ్బున్న వాడి దగ్గర దిగజారిపోతున్నాడు? ఆ దిగజారుడుతనం ఉండకూడదని ఆత్మ గౌరవ రక్షణ కోసం ఆ రోజు రైతు భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు. 12,500
సరే కేంద్రం సహాయం చేసింది 13,500. 50,000 ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 67,500 రూపాయలు రైతు పెట్టుబడి సహాయం ఇచ్చాడే, దాంతో ఆగిపోలేదే. రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు, రైతుకి ఎక్కడెక్కడ నష్టం వస్తుందో చూశాడు. నకిలీ విత్తనాలు దానికి ఆస్కారం లేదు, నకిలీ ఎరువులు ఆస్కారం లేదు. ఎప్పుడైనా నకిలీ విత్తనాల గురించి, నకిలీ ఎరువులు, మీ పాలనంతా నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు అళ్ళ వ్యాపారులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అది లేదే. మీరు రైతు వ్యతిరేక అంటానికి ఇంకొక ఉదాహరణ, ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు, ఏం చెప్పారు? ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంకెల్లోకి వెళ్ళక్కర్లేదు. మీరు చూస్తున్నాం ఇవాళ ప్రతి రైతుకి 13,500 క్రమం తప్పకుండా ఖాతాల్లో వేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే, మీరేం చెప్పారు? నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి పథకాన్ని అమలు చేస్తానని, అందులో ప్రధానంగా రైతుల గురించి చెప్పారు. ఎలా? ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తాను, అన్నదాత సుఖీ భవ. నాయనా నాయుడు గారు, మీ మాట విని అన్నదాత సుఖీ భవ కాదు, ఇవాళ అన్నదాత దుఃఖీ భవ అయిపోయాడు. అన్నదాత దుఃఖంలో మునిగి తేలుతున్నాడు. కారణం మీ ప్రభుత్వం రైతుల పట్ల చూపిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలు ఏదైతే ఉన్నాయో వాటి వల్ల రైతులు నష్టపోతున్నారు. ప్రతి పంట నష్టపోతుంది. మీరేం చెప్పారు? 20,000 ఇస్తారన్నారు. మొదటి సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు? అది రైతును మోసం చేయటం కాదా? మీరు 12,500 రూపాయలు 13,500 చేస్తే చాలా విమర్శలు చేశారు. ఇది కేంద్రం నుంచి వస్తుంది, ఇదేదో మీరు చేసినట్టు. కేంద్రం కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి సపోర్టివ్గా వచ్చినటువంటి పరిస్థితి. కానీ మీరు 20,000 ఇస్తానని ఎందుకు ఎగ్గొట్టారు? మరి రెండో సంవత్సరమైనా ఇస్తున్నారా? 20,000 40,000 ఇవ్వాలి. 40,000 ఇవ్వాల్సినటువంటి మీరు 53 లక్షల, సుమారుగా 53,58,000 మంది రైతులు, దానిలో సుమారుగా 7 లక్షల మంది రైతులను తగ్గించారు. 7 లక్షల మంది రైతులను తగ్గించారు. ఆ లెక్క వేసుకుంటే మీరు ఎంత ఇవ్వాలి? 21,433 కోట్లు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? 21,433 కోట్లు. మీరు ఇచ్చిందంతా 4,600 కోట్లు ఇచ్చారు. 4,685 కోట్లు ఇచ్చారు. 4,685 కోట్లు ఇచ్చారు. అంటే సుమారు ఎంత బాకీ? ఈ రోజు రైతులకు మీరు 16,748 కోట్లు బాకీ రైతులు మోస్తున్నారు కదా. చెప్పింది చెప్పినట్టు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని నిందించి, చెప్పి అబద్ధంగా రైతును కష్టాల్లో పాలు చేస్తున్నటువంటి మీరు ఇవాళ తెలుసుకోవాలి. విండిని మారుస్తారు కదా, విండిని, లేదా ఏదైతే ఇన్సెక్ట్స్ ఉన్నాయో, క్రిమికీటకాలు ఉన్నాయో వాటి పంపేస్తారు కదా, పొద్దునికి పంట పోద్దని చెప్పారు. అంటే రైతుల్ని భ్రమలో పెడుతున్నారా, భ్రాంతిలో పెడుతున్నారా? మీ మాటలు ఏమిటి? ఇవాళ రైతుకున్న కష్టాన్ని మీరు ఎలా అడ్రస్ చేస్తున్నారు? అది ప్రభుత్వ బాధ్యత. ఈరోజు రైతు గిట్టుబాటు ధర లేక, పండించినటువంటి పంటను ఎక్కడ అమ్మాలో తెలియక, ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనట్టుగా ఇప్పుడు మా రైతు విభాగం నాయకుడు చెప్పాడు. ఏమని? ఇవాళ అరటి 1 రూపాయికి ఈనాడులో, ఏదండి ఈనాడు, ఆ ఈనాడులో మీ పత్రికలో రాశారు, రైతు కిలో అరటి రూపాయికి అమ్ముకుంటున్నాడు. కిలో అరటి రూపాయికి అమ్ముకుంటున్నాడు. ఈ రైతు పట్ల మీ బాధ్యత ఏమిటి? ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది? ఎందుకు ప్రభుత్వం ఈ రైతుల పట్ల సరైనటువంటి నిర్ణయం తీసుకుని గిట్టుబాటు ధర కల్పించలేదు అనేటువంటి ఆలోచన చేయండి. మీరు కేవలం పబ్లిసిటీ కోసమో, లేదా మాటలు చెప్తే వింటారనో చంద్రబాబు నాయుడు గారు రైతు ద్రోహిగా మీరు మిగిలిపోతారు. నేను ఇంతకు ముందే అన్నాను, మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం ఈ రాష్ట్రంలో రైతులను ఆందోళనకు గురి చేస్తుంది. మీరు ఎంతసేపు మీరు రైతు వ్యతిరేక అంటానికి ఇంకొకటి ఉంది. 3 పంటలు పండే భూమి అమరావతికి తీసుకున్నప్పుడే మీ అసలు నైజం బయటడిపోయింది. 14లో ఏం చెప్పారు? 14లో మీరు ఏది చెప్పారో ఇవాళ 24లో కూడా అదే చేస్తున్నారు. రైతులకు 85,700 కోట్లు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మీరు చేసింది ఎంత? 15,000 కోట్లు. ఇవాళ 20,000 ఇస్తానని చెప్పి ఇచ్చింది ఎంత? 40,000కి 9,000 కోట్లు, 10,000 రూపాయలు ఇచ్చారు. 40,000 ఇవ్వాల్సి ఉండి 10,000 ఇచ్చారు. ఇది మోసమే కదా. ఈ మోసకారి మాటలు, మోసకారి తత్వం రైతులకి నష్టానికి గురి చేస్తుంది. ఈ రాష్ట్రంలో వ్యవసాయం అనేటువంటిది ఒక నమ్మకం. మా ఆస్తిని మేము పండించి మేము తిని పక్కవాడికి పెడతాననేటువంటి ఆ నైజాన్ని నుంచి మీరు ఏదైతే రైతుల్ని బయటికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారో, మీరు భూసేకరణ చేస్తారు, పంటలు పండనివ్వరు, ఎక్కడ చూసినా పరిశ్రమలు అంటారు, కనపడవవి. అబద్ధాలు. చంద్రబాబు నాయుడు గారి మాటలు
నీటి మూటలు. కేవలం ఎండమావిలో నీరెంత ఉంటుందో చంద్రబాబు నాయుడు గారి మాటల్లో, ఎండమావిలో నీరెంత ఉంటుందో చంద్రబాబు గారి మాటల్లో నిజమంత ఉంటుందని ఈ ఉదాహరణలన్నీ చూసిన తర్వాత మా నాయకుడు ఎవరో బాబీ చెప్పినట్టుగా ఏదైతే పంట వేరుశెనగ గిట్టుబాటు ధర లేదు, మామిడి గిట్టుబాటు ధర లేదు, పొగాకు గిట్టుబాటు ధర లేదు. ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి రైతుల్ని పరామర్శిస్తే గాని కనీసం కేంద్రానికి ఉత్తరం రాయలేని దయలేనటువంటి లేకపోతే ఆలోచన లేనటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని అంటానికి ఇంతకంటే ఉదాహరణ లేదు. ఏదైతే వ్యవస్థలను ఏర్పాటు చేసి ఆర్బీకే కేంద్రాలు సకాలంలో పంటల బీమా ఉచితంగా కట్టి రైతుకి వ్యవసాయం పట్ల మక్కువ పెరిగేటట్టు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనని ఒక్కసారి చూడండి. మీకు నమ్మి ఓటేసిన రైతుని మోసగించకండి. మీరు నమ్మించారు ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, నమ్మించారు ఆ రోజు ఏది మాటలు చెప్పి అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తానని చెప్పి, గిట్టుబాటు ధరలు సక్రమంగా అందిస్తారని, సకాలంలో పంటినటువంటి పంటని కొనుగోలు చేస్తారని, ఇవాళ 20,000 ఉన్నటువంటి పత్తి 5,000 కూడా కొనే పరిస్థితి లేకపోతే దాని మీద మరి మీ డైరెక్షన్ ఏమైంది? మీ విజనరీ ఏమైంది? మీ ఆలోచన ఏమైంది? ఆ రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీది కాదా? ప్రభుత్వంలో ఉన్నది ఎందుకు? కేవలం మీరు హెలికాప్టర్లు వేస్తారు, ఫ్లైట్లో తిరుగుతారు, ప్రజాధనాన్ని ఇష్టానుసారం దుర్వినియోగం చేస్తారు. కానీ ఆరుగాలం ఎండలో ఎండి వానలో తడిసి తన పొట్ట నింపుకోడి ఎదుటివాడు పొట్ట నింపేటువంటి అన్నదాతని ఆదుకోవయ్యా అని ప్రతిపక్షం గగ్గోలు పెడుతుంటే, మాట్లాడుతుంటే కనీస బాధ్యత, దాని మీద ఒక రివ్యూ, ఒక నమ్మకం కల్పించలేనటువంటి చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా నేను అడుగుతున్నాను. ఇది పవిత్ర కార్తీక మాసం. రైతులు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు కన్నీరు కారుస్తున్నాడు, కష్టాలు పడుతున్నాడు. మీరు ఇవాళ మొన్న మోంతా తుఫాన్లో ఉచిత పంటల బీమా చెల్లించని కారణం చేత మీరు మళ్ళీ తప్పుడు లెక్కలు చూపించి నష్టాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు తప్ప రైతును ఆదుకోవాలనే ఆలోచన మీకు లేదు అంటానికి అంటే ఉదాహరణ ఇంకొకటి అవసరం లేదని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఇంకొక చిన్న ఇది ఉంది, రికార్డ్ చేద్దాం లైవ్లోనే. ఇవాళ ఈనాడు పత్రికలో గతంలో నిన్ననే నేను విజయవాడలో చెప్పాను, ఈ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రస్తుతం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆయన 16వ తారీఖున ఒక వనభోజనాలు వన సమారాధన పేరుతో ఒక తప్పు సమాచారాన్ని చెట్టిబలి సామాజిక వర్గానికి ఇచ్చాడు. చెట్టిబలి సామాజిక వర్గానికి ఇచ్చిన దానికి నేను విత్ ఎవిడెన్స్ వారిని చర్చికి రమ్మని ఆహ్వానించాను. ఆయన చర్చికి రమ్మని నేను ఆహ్వానిస్తే ఇవాళ ఈనాడు పత్రికలో చర్చికి సిద్ధమా అని అనకుండా చర్చికి రండి అని అడిగాడు. చర్చికి రండి అని అంటే నేను సిద్ధంగా ఉన్నాను. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఏదైతే చర్చకు సిద్ధమా అని అడిగారో దానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కేవలం పత్రికల్లో ప్రకటనల కోసం ఈ సిద్ధాలు కాదు, మీరేదైతే జీవోల మీద చర్చకు సిద్ధమైనప్పుడు వేళ కొన్ని మాటలు మీరు మాట్లాడారు, అవేం మాట్లాడిన మీరు ఏ రకమైన చర్చకి మీరు సిద్ధంగా ఉన్నారు? మొత్తం మీడియా సమక్షంలో మీ దగ్గర ఉన్నటువంటి మీ దగ్గర ఏదైతే ఉందో ఆ సమాచారంతో రండి. నా దగ్గర ఉన్నటువంటి సమాచారంతో నేను వస్తాను. మనిద్దరం కొంతమంది జడ్జిలు పెట్టుకుందాం. ఇవాళ చర్చకు సిద్ధంగా ఉన్న నేను చర్చ నుంచి మీరు ఏమైనా తప్పుకుంటే ఈ కులానికి క్షమాపణ చెప్పాలా? చర్చకు సిద్ధంగా ఉన్నాను నేను. ఏ రోజు ఎక్కడ ఎలా ఎంచుకుందాం? మీడియా 2 రకాలు, మొత్తం మీడియాని పిలుద్దాం, మీరుండాలి, నేనుంటాను. మీరు ఏదైతే నా మీద ఆరోపణలు చేశారో అది అవాస్తవని నేను నిరూపిస్తాను. మీరు గనక అవాస్తవాన్ని నిరూపించలేకపోతే మీరేదైతే సెట్టిబలి సామాజిక వర్గాన్ని చెప్పిన మాటలు ఉన్నాయో నాది తప్పని సామాజిక వర్గాన్ని క్షమాపణ కోరండి. నన్ను ఏదైతే మీరు ఆరోపణలు చేశారో సెట్టిబలి సామాజిక వర్గానికి అన్యాయం చేశాం, మా వల్లే
జరిగిందని అంటున్నారో అది జరిగితే నేను క్షమాపణ చెప్తాను. ఇక్కడ కేవలం ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం కాదు. ఇవాళ చెప్తున్నాను, మంత్రి అయిన నీవు మా మీద పలుసార్లు పలు ఆరోపణలు చేస్తూ ఇవాళ ఆకతాయిల్ని, అమాయకుల్ని నీ ఆలోచన రహిత విధానం వల్ల అనేక కేసుల్లో ఇరికించావు. మొన్న కూడా చెప్పాను నేను. ఆ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు నీ చుట్టూ తిరుగుతూ నీ కీలలు కొట్టొచ్చు, ఏలు కొట్టొచ్చు. కానీ నువ్వు ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేశావు. జీవోలు ఎప్పుడు వచ్చాయి, ఏ ప్రభుత్వం ఇచ్చింది, మళ్ళీ వాళ్ళు ఈనాడులో కూడా రాశారు. జీవోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అనేటువంటి మాట చర్చిందాం రా. ఆ చర్చలో ఎవరు వాస్తవాలు చెప్తారు, ఎవరు అవాస్తవాలు చెప్తారు ప్రజలకు అర్థమవుద్ది. మీడియా ద్వారా మనం మాట్లాడదాం. రెండు రకాల చర్చల్లో మీడియాని సమక్షంలో పెట్టుకుని, మీడియా సమక్షంలో పెట్టుకుని మీరు మీకు కావలసిన వారు తెచ్చుకోండి, నేను నాకు కావలసిన వారు తెచ్చుకుంటాను. మనిద్దరం కలిసి ఈ ఛాలెంజ్ని స్వీకరిందాం. కేవలం ఏదో ఓ పత్రికా ప్రకటన ఇచ్చేసాం అయిపోయిందంటే కుదరదు. ఇవాళ మీరు ఇచ్చినటువంటి ఈనాడు పత్రికలో నేను చదివిన చర్చకు సిద్ధంగా ఉండండి, వైఎస్ఆర్ పాలనలో ఏమి జరిగింది, టీడీపీ పాలనలో ఏమి జరిగింది అనేటువంటి మాట నేనే మొన్న చర్చకు సిద్ధమా అని అడిగాను. చర్చకు మీరు సిద్ధం, అది స్పెల్లింగ్ మిస్టేకో మీకు రాసిన దాంట్లో తేడా నాకు తెలియదు, కానీ నేను సిద్ధంగా ఉన్నాను. వేదిక ఎలా ఎప్పుడు నిర్ణయించాల్సింది మీరు నిర్ణయించి చెప్పండి. ఏ ప్రభుత్వం ఏం చేసింది, ఏ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ జీవోలు వంకబెట్టుకుని మీరేం చేశారు, ఆ వంకబెట్టిన జీవోల వల్ల ఇవాళ నా మీద ఏమి నిందేశారు, ఆ నిందని మీరు నింద వేసింది నిందగా ఉందా, వాస్తవం ఉందా, ప్రజలకు మనం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కనుక వాసంశెట్టి సుభాష్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, రోజుకో మాట కాదు, చర్చిందాం రండి, వాస్తవాలు చెప్దాం. కుల రాజకీయాల్లో కులాన్ని తప్పుదోవ పట్టిస్తుంది ఎవరు అని తేలుద్దాం. కుల పెద్దల మధ్యలో మీడియా సమక్షంలో ప్రజలకు చెప్పాలని సందర్భంగా మనవి చేస్తూ, నేను ఇవాళ ఆ రోజు కూడా ఛాలెంజ్ చేశాను, ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉన్నాను. మీరు చర్చకు సిద్ధమా అని అడిగారు. చర్చకు సిద్ధమా అంటే సిద్ధం, సంతోషం. సిద్ధపడినందుకు ఖచ్చితంగా వేదిక ఏ విధానం, మీడియా సమక్షమా లేకపోతే ఇండివిజువల్ మీడియాతో మాట్లాడదామా, దేనికైనా వేణుగోపాలకృష్ణ రెడీగా ఉన్నాడో దానికి మీరు సిద్ధపడండి అని సందర్భంగా వాసంశెట్టి సుభాష్ గారికి సవాల్ విసురుతున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.